ఎడ్యుకేషన్, చదువు కాదండి మనకిచ్చేది జ్ఞానం. చాలామంది ఇప్పుడు మీరు అలాగే చెప్పారు, ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళను ఇంకొకళ్ళు ఏది చెప్పారేంటమ్మా, చదువు లేనోళ్ళు. కాదు కాదు కాదు, చదువు లేనోళ్ళల్లో ఉన్నంత అణుకువ ఆ జ్ఞానం చదువుకున్న వాళ్ళలో లేదండి. చెప్పాలంటే చదువు అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే అనేక విషయాలు తెలుసుకోవటం. విజ్డమ్ అంటే జ్ఞానం. జ్ఞానం అంటే అది పైనుండి వచ్చే జ్ఞానం, చదువుకుంటే వచ్చేది కాదు. చదువుకి దీనికి సంబంధమే లేదు. దేవుని జ్ఞానం యాకోబు పత్రిక చూడండి, పైనుండి వచ్చే జ్ఞానము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది గాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యములో జ్ఞానము వంటిదై ఉన్నది. ఏలైనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేని. అది పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది, రెండోది లోబడేది, సులభంగా. అందుకే జ్ఞానవంతురాలు అంటే సులభంగా లోబడే భార్య అన్నమాట. భార్య లోబడితేనంటే భర్త ఆమె గీసిన గీటు దాటడంట. భార్య అనుకోగలిదైతే భర్త ఆమె గీసిన గీటు దాటడు. భార్య గయ్యాలైతే అసలు ఇంట్లోనే ఉండడం. కానీ భార్య అనుకోగలిగింది అయితే ఆమె చెప్పిన దాన్ని దాటడం. అది తెలుసుకోవడం లేదు మనుషులు. జబర్దస్తి చేసి భర్తను అదుపులో పెట్టుకుందాం అనుకుంటున్నారు. నీ మాదిరి దైవ జ్ఞానం నువ్వు కలిగి ఉంటే అది పవిత్రమైన జ్ఞానము, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది. కనికరంతో నిండింది. భర్తను కనికరించాలి, బిడ్డలను కనికరించాలి. కుటుంబంలో ఉన్న స్త్రీకి కనికరము కలిగిన మనసు ఉండాలి. పేదలను పర్యవేక్షించే జ్ఞానం ఉండాలి. తనకున్న దాంట్లో లేని వారికి పంచగలిగిన సామర్థ్యం ఉండాలి. కనికరము, పక్షపాతం ఉండకూడదు. మీ నాన్న ఒకటి, మా నాన్న ఒకటి, మీ అమ్మ ఒకటి, మా అమ్మ ఒకటి. వాళ్ళ అమ్మగారు వస్తుంటేనేమో మంచి కూర ఉంటుందంట, వాళ్ళ ఆయన గారు అమ్మగారు వస్తుంటేనేమో నాకు జ్వరం వచ్చిందంటే మంచమే పడుకుంటుందంట. ఆర్డర్ ఇచ్చుకోండి, మీ అమ్మగారు వస్తున్నారంట, నాకు జ్వరంగా ఉంది, తలపోటుగా ఉంది, చచ్చిపోతానేమో భయంగా ఉంది. లేదు, వచ్చేది మా అమ్మ కాదు మీ అమ్మేనంట. నువ్వు సరిగా అనలేదేమో ఇందాక ఫోన్లో. అమ్మగారు వస్తున్నానంటే మా అమ్మగారు అనుకున్నావేమో, మీ అమ్మగారు. అలాగా అయితే రేపు చేయమరండి వెంటనే తలపోటు పోద్ది, అడ్డి పోతాయి. పక్షపాతం. దయచేసి పెళ్ళైన తర్వాత నీ భర్త నిన్ను గౌరవించాలంటే నీ భర్త తల్లిదండ్రులు గౌరవించు. నీ భర్త నిన్ను ప్రేమించాలంటే నీ భార్య తల్లిదండ్రులు ప్రేమించు. ఎప్పుడైతే మీరు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తే ఆ ప్రేమను బట్టి నిన్ను ప్రేమిస్తుంది నీ భార్య. అది గ్రహించుకోవడం లేదు చాలామంది. పక్షపాతం, వేషధారణ. స్త్రీలు వేషధారణ, వేషాలు వేసుకోవడం సంగతి వేరే సంగతులండి. అది బయట వేసుకునే వేషాలు, అది కాకుండా వేషధారణ. మళ్ళీ గమ్మత్తైన భార్యలు ఉంటారు. ఒక భార్య చెప్పింది, నాకు చెప్పారు, ఆమె చెప్పింది మారు మనసు పొందిన తర్వాత, నా భర్త అన్నానికి వస్తే అన్నమంతా గిన్నెలో ఈ పక్కకు తోసేసుకొని ఆ గరిడి తీసుకొని ఇట్ట గీకుద్దంట, అయిపోయినట్టు. కొంచెం వెయ్యి అంటే ఇట్ట గీకుద్దంట. అయిపోయిందా, సరే ఉంచుకోలే వద్దులే అంటాడంట. ఉట్టితే ఎంత ఉంటుంది వెనకాల పక్కన. తినేసి వండేటప్పుడే తినేసి మీకోసమే కూర్చున్నానండి ఇంకా రాలేదు అంటదంట. ఏంటండి వేషధారణ. అది జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అన్నప్పుడు అందులో ఎన్ని ఈవిడున్నాయో చూడండి. నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో కుటుంబ వ్యవస్థ పాడైపోయి అన్యులతో వియ్యముంది. ఒకళ్ళిద్దరికి ఇద్దరు ముగ్గురిని పెళ్లిళ్ళు చేసుకొని గందరబిందరైపోయిన సమయంలో ఒక ఉజ్జీవాన్ని రగులుకున్నట్లుగా కొన్ని గంటలు వాళ్ళు బైబిల్ చదివి, కొన్ని గంటలు వాళ్ళు ప్రార్థన చేసి, కొన్ని గంటలు వారి పాపాల కొరకు పశ్చాత్తాపడ్డప్పుడు
వారి పాపాలను విడిచిపెట్టి సరిచేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఒక ఉద్యోగం కలిగింది. ఈ రోజున అది మరలా మన కుటుంబాలకి అవసరమైంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. పైనుండి వచ్చే జ్ఞానముతో ప్రతి ఇల్లాలను అభిషేకించము నాయన. ప్రతి జ్ఞానవంతురాలుగా కుటుంబాన్ని కట్టుకునే శుబుద్ధిని దయచేయము తండ్రి. దైవ భక్తిని దయచేయు నాయన. ఆ మొదటి జామున లేచి బిడ్డల కొరకు మొర్రపెట్టే తల్లులు లేపము తండ్రి. అరుణోదయాన్ని లేచి బిడ్డల కొరకు ప్రలాపించే తండ్రులను మా మధ్య లేపు తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న శాపమును లాజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుతున్నాము. భార్యాభర్తల మధ్య అసమాధానంగా ఉన్న వారికి ఈ రోజున వారి హృదయాలను నీ ప్రేమతో పెనవేసి ఏక మనసు దయచేయనాయన. దేవుని సంపూర్ణతను మేమిరువురు కలిసినప్పుడే లోకానికి చూపిస్తామని బతికి చూపించడానికి సహాయం వచ్చే నీ దీవెనలు మా మీద కుమ్మరించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుటుంబాలుగా ముందుకు వచ్చి చేతులు కలిపి నీ సన్నిధిలో నిలబడిన వీరిని ఒక్కొక్కరిని నీ ప్రేమతో అభిషేకించి వీరి హృదయాలను నీ ప్రేమతో పెనవేసి నీ సమాధానములతో నింపి పంపించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.